పాపం ఆ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోర్వెల్లో పడింది. ఆ పసిదాన్ని క్షేమంగా బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం చేయాల్సిందంతా చేస్తుంది. ఓవైపు తవ్వకాలు చేస్తూనే మరోవైపు ర్యాట్ హోల్ మైనర్స్ సహాయాన్ని సైతం తీసుకుంటున్నారు. మరోవైపు చిన్నారికి ఆక్సిజన్ అందిస్తున్నారు అధికారులు. ఆడుతూ పాడుతూ తిరిగే పసిప్రాయం, ఏది మంచో ఏది చెడో తెలియని చిన్నతనం. ఇంకేముంది, రోజులాగా చిన్నారి చేతన పొలంలో ఆడుకుంటోంది. ఆడుకుంటుందే తప్ప అక్కడ ఓ బోరుబావి తనను మింగేసేందుకు నోరు తెరిచి కాచుకుని కూర్చుందని గ్రహించలేకపోయింది. అది తెలిసేసరికే బోరుబావిలో జారిపోయింది ఆ చిన్నారి. ఈ నెల 23న కోట్పుత్లీ జిల్లాలోని కిటార్పురాలో చిన్నారి చేతన ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. దాదాపు బోరుబావి లోతు 700 ఫీట్ల వరకు ఉంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం చిన్నారిని రక్షించేందుకు నిరంతరాయంగా శ్రమిస్తోంది. అందులో పాప 150 అడుగుల లోతున చిక్కుకుపోయింది. భూమి లోపలి పొరల్లోకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. అందుకే చిన్నారికి ఊపిరి సమస్య తలెత్తకుండా ఆక్సిజన్ను అందిస్తున్నారు. పాపను రక్షించేందుకు 70 గంటలకు పైగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు తవ్వకాలు చేస్తూనే ర్యాట్ హోల్ మైనర్స్ సాయాన్ని తీసుకుంటోంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పాప సజీవంగా తిరిగొస్తుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. తమ చిన్నారిని బతికించాలంటూ కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికీ చాలా చోట్ల ఇలాంటి చిన్నారులు బోరుబావుల్లో పడడం, మృత్యువు వెంటాడడం దేశంలో పరిస్థితికి అద్దం పడుతోంది.